అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మార్చి 26వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలు అయితే వారి జీవితంలో చవి చూడబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు పరిష్కారం ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమై తీరుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారైతే మన గురువుగారిని సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేసి సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని అయితే పొందగలరని భావిస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్టయితే వీరు ఎంతో జాలిగుణం, దయాగుణం కలిగిన వారని అయితే చెప్పుకోవచ్చు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే మనస్తత్వం కలవారు. ఈ యొక్క రాశి గల వారికి ఎప్పుడూ కూడా ఎదురు దెబ్బలు తరుగుతూనే ఉంటాయి, సమస్యలు అనేవి చుట్టుముడుతూనే ఉంటాయి. కష్టాలు ఎన్నో చిన్నప్పటి నుంచి అనుభవించి ఉన్నవారు ఎవరిని పట్టించుకోరు. కానీ అందరూ వీరిపై కన్నేసినప్పుడు ఎప్పుడెప్పుడు నాశనం చేయాలా అని చెప్పి బాధపడుతుంటే చూస్తారని అనుకుంటూ ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో ఇప్పటి నుంచి అన్ని సంతోషకరమైన శుభవార్తలు అయితే వినబోతున్నారు. రేపటి రోజున వీరి యొక్క రాశి గల వారికి అయితే మీకు తెలిసిన దాంట్లో ఎప్పుడూ కూడా ఒకరిని నష్టపెట్టాలని చెప్పి కూడా మీరు ఎప్పుడూ అనుకోరు. కలలో కూడా అటువంటి అన్యాయం చేయాలని చెప్పి అయితే అనుకోరు. ఒకరి సమస్యలు సృష్టించాలని చెప్పి ఎప్పుడూ ఒకరికి కీడు చేయాలని చెప్పి అనుకోరు. అయితే రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి ఎన్నో అనర్థాలు అయితే వీరి కోపమే వీరికి అనర్థాలకు దారి తీయబోతుంది. తన కోపమే తన శత్రువు అనేటువంటి విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. అలాగే పట్టుదల అనేది చాలామందికి కొన్ని విషయాల్లో అస్సలు అడ్జస్ట్ అవ్వకుండా ఉంటారు. కొంతమంది వ్యక్తులు ఒక్కొక్కసారి చెడుగా మాట్లాడుకోవడము, అలాగే మనసులో ఉన్నటువంటి విషయాలను, భావోద్వేగాలను త్వరగా బయటకు చెప్పలేకపోవడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా కొందరు అయితే ఏది జరిగినా కూడా నవ్వుతూనే ఏదో ఒక ఎక్కువ బాధ లేనట్లుగా ఎదుటి వ్యక్తులతో అయితే ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమందికి ఒక్కొక్కసారి మనం బాధ పెట్టినా ఆ బాధ అనేది అర్థం కాదు, సంతోషంగానే ఉన్నామని మాత్రం అనుకుంటూ ఉంటారు. అయితే ఎంత సంతోషంగా ఉంటున్నారనేది నష్టం జరిగితే బాగుండు అని గట్టిగా కొంతమంది కలిసిన వ్యక్తులు ఎప్పుడూ కూడా మనల్ని కాపు కాసుకుని ఉంటారని అయితే తెలుసుకోవాలి. మన చుట్టూ ఎవరైనా నమ్మనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు సామాన్యంగా కొంతమంది వ్యక్తులకు పూర్తిగా మీ యొక్క విషయాలు ఎక్కువ చొరవ తీసుకునే విధంగా అయితే ఉండబోతున్నారు. అయితే ఈ యొక్క రాశి గల వారు చాలా జాగ్రత్త ఉండవలసిన సమయం. కొంతమంది వ్యక్తులతో ముఖ్యంగా చెప్పాలంటే మీకు సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాలు కానివ్వండి, ఏదైనా కుటుంబానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఎవరికి మీరు అసలు పంచుకోవద్దు. ఎవరిని గుడ్డుగా నమ్ముతారో వారే మిమ్మల్ని తప్పకుండా వెన్నంటి మిమ్మల్ని నమ్మిస్తూ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు చాలామంది మీరు చుట్టూ చేరి ఉన్నారు. తప్పకుండా వారిని అందరినీ తెలుసుకుని తగు జాగ్రత్తలతో వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ యొక్క రహస్యాలను ఎక్కడో ఒక చోట చేరవేస్తూ మీ మనసుని ఏదైతే మీకు అనిపిస్తుంటుందో ప్రధానంగా గమనిస్తే కనుక మీకు ఎవరి మీదైతే అనుమానం అనేది రావడం మొదలవుతుందో తప్పకుండా అటువంటి వారిని ముఖ్యంగా ధన విషయంలో కానీ చేతికి రావాల్సిన విషయంలో రాకుండా చాలా వరకు చేతి వరకు వచ్చి ఆగిపోతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితిని గమనించి కొన్ని రోజులుగా మీరైతే అటువంటి విషయాలన్నింటినీ అదృష్టం అనేది కలిసి వచ్చినట్టుగా కూడా పక్కకు పోవడం కూడా చూసి ఉంటారు. ఇవన్నీ కూడా దైవాధీనం అని అయితే అనుకోవాల్సినవి. ఇది మనకి రావాల్సినవి అన్నీ కూడా అడ్డుపడమే కాకుండా ఎవరు చెప్పుంటారని అతి మంచితనంతో ప్రత్యేకంగా ఎప్పుడూ కూడా ఎవరికి అన్యాయం చేయనటువంటి వారు అందరూ మనవాళ్ళు అని చెప్పి మనసులో మీరు అనుకుంటూ ఉండేవాళ్ళు ఎక్కువగా. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రం చాలా ప్రత్యేకమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు తప్పకుండా జాగ్రత్తగా విని తీరాలి. ఒక స్త్రీ మీ యొక్క రహస్యాలను చాలా బాగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయబోతుంది. ఆమె ప్రత్యేకంగా అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి మీ యొక్క రహస్యాలను తెలుసుకొని బయటకు చెప్పాలని చెప్పి మిమ్మల్ని ఎప్పటికప్పుడు కించపరుచుతూ ఉండాలని చెప్పి భయపడుతూ ఉంటుంది. నవ్వాలని అందరూ బాధపెడుతుంటుంటే ఈవిడ సంతోషపడాలని చెప్పి చూస్తుంది. చాలాసార్లు మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒక వ్యక్తి ద్వారా కావచ్చు ఇబ్బంది పడేటువంటి సమయం అయితే ఆ వ్యక్తికి మీకు మంచి జరిగేటువంటి వ్యక్తి కూడా కావచ్చు. కానీ చాలా అభిమానంగా అయితే మీతో మాట్లాడుతూ ఎప్పుడూ కూడా మీతో
కలిసిమెలిసి ఉంటూ కుటుంబ సభ్యులతో చాలా దగ్గరగా ఉన్నట్లు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. కానీ ఆమెను చూసి మొదట మీరు చాలా అనుకుని ఉంటారు, ఈమె కూడా మన మంచి కోరే వ్యక్తి అని అనుకుని ఉంటారు. కానీ ఒక మనిషి మనం చెప్పిన మాట వల్ల భవిష్యత్తులో చాలా మంచి జరుగుతుందేమని చెప్పి కొన్ని కొన్ని విషయాలు భావిస్తూ ఉంటారు. అలాగే మీ భావన అనేది కూడా చాలా వరకు ఎలా ఉంటుందంటే గనక, ఒకసారి ఎవరైనా సరే మన అని చెప్పి అనుకుంటే మాత్రం వారి మీద మీకు ఎటువంటి విధమైన అనుమానం అనేది రాకుండా ఎక్కడా కూడా ఉండదు. ఏ విధమైనటువంటి చెడు ఉద్దేశం కూడా లేదంటే మీరు తప్పకుండా ఒక ప్రత్యేకమైన స్త్రీ గురించి ప్రత్యేకంగా లేనిపోని కొన్ని విషయాలు అయితే మీ దరికి చేరబోతున్నాయి. అది ఏదో ఒక విధంగా మిమ్మల్ని కిందకు దిగజార్చాలని చెప్పి ఆ విధంగా చాడీలు చెప్పడం, ఇతరులకు ముఖ్యంగా మీ మీద అవహేళన చేయించటం, మిమ్మల్ని అగౌరవపరచడం వంటివి చేస్తూ ఉంటారు. సరిగ్గా ప్రత్యేకంగా కొన్ని ఈ యొక్క స్త్రీ అయితే కొన్ని విషయాలు చేరవేస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే కనుక, ముఖ్యంగా ఏ పని అనుకున్నా దాంట్లో నిదానంగా ఉండడం, మీరు చేయాలనుకునేటువంటి పని మీకన్నా ముందుగా కూడా కొంతమందికి తెలియజేయడం, అటువంటివన్నీ చేయడం ద్వారా మీ మనసులో ఒక రకమైనటువంటి అభద్రతా భావం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు బయటపడతారని చెప్పి గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తూ ఉండవచ్చు. మరి ఆ సమయం అయితే రానే వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాత్రి 11 గంటల సమయం వరకు మీరు కొంతమంది వ్యక్తుల యొక్క సంభాషణ విని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అసలు ఇదంతా కూడా నిజమేనా? నేను వీరి గురించి ఎప్పుడు కూడా అనుకోలేదే అని, వీరి యొక్క అసలు స్వభావం ఇలా ఉంటుందా అని చెప్పి మీరు ఆశ్చర్యపోక తప్పదు. కానీ మీ మనసులో మాత్రం కొంత అభద్రతా భావం పెరిగిపోయి ఉంటుంది. ఎవరైతే మీ సహాయ సహకారాలు చేస్తున్నటువంటికి కూడాను, ఎవరైతే ఎటువంటి వ్యక్తులైతే మిమ్మల్ని నటిస్తున్న మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు తప్పకుండా పసిగట్టి ఆ వ్యక్తుల్ని ఒక్కసారిగా మీ గురించి ఈ రకంగా తెలియజేయడం అనేది కూడా మీ మనసుని తెలిసే విధంగా అయితే ఉంటుంది. ఇప్పటిదాకా మీకు ఏదైతే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అయితే మీరు ఈ విధంగా భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారో, మూర్ఖత్వంతో మాత్రం అసలు ఉండవద్దు. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని ప్రభావాలు కూడా మీ కర్మలకు ఫలితంగా అయితే ఒక పరీక్ష అయితే రాబోతుంది. రాత్రి సమయం కావడంతో మరి ఈ యొక్క రాశి గల వారికి ఏదైనా సరే కొన్ని గ్రహాల యొక్క ప్రభావాలతో భావోద్వేగానికి గురయ్యి లోనయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రాహుకేతువుల వలన ఊహించినటువంటి కోపాలు అలాగే నిజాలు కూడా బయటపడటంతో మనసు కాస్త కలచివేసి ఉంటుంది. అలాగే మీ మనసులోని భావనలు అన్నీ కూడా బయటకు వచ్చేసరికి మీకు ఎంతో కాస్త ఆందోళన కలుగుతుంది. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, ఎరుపు. కలిసి వచ్చే సంఖ్య 1, 5. తూర్పు దిక్కు ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఒక సమస్య వెంటాడుతూ ఉంది. మిమ్మల్ని గాయపరిచే విధంగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా అయితే కొంతమంది మిమ్మల్ని ఇబ్బందికరంగా చూస్తూ వారితో తగు జాగ్రత్తలు అయితే పాటించవలసిన అవసరం ఉంది. ఎవరి జోలికి వెళ్ళొద్దు. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎంతైనా మంచిది. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు ఎంతైనా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అటువంటి వ్యక్తుల ద్వారా మీరు నమ్మకంగా ద్రోహం చేసే వ్యక్తుల ద్వారా కాస్త దూరంగా ఉండడం వల్ల మీకు ఎంతైనా అదృష్టం ఉంటుంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీ మనసుకు కాస్త తేలికపరుస్తుంది. తప్పకుండా రేపటి రోజున దైవారాధన చేసుకోవడం వల్ల, మీకు నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల ఎంతైనా మేలు జరుగుతుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వీరు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలనే విషయాన్ని మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.